హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అక్షర్ మల్టీ ఇన్ఫో ఛానల్. నేను మీ కామాక్షిని. ఈరోజు మనం బెండకాయలతో పులుసు ఎలా చేయాలనేది నేర్చుకుందాము. ఇది బెండకాయలతోనే కాదండి, చామదుంపలతో కూడా యూస్ చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన పెద్దవాళ్ళ తరహా నుండి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందన్నమాట ఈ వంటకం అనేది. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. మనం ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా బెండకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. టొమాటోస్ని కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత సాంబార్ పొడి తీసుకుంటున్నానండి. ఎంటీఆర్ తప్ప ఈ మిగతా ఏ సాంబార్ పౌడర్ అయినా పర్వాలేదు. హోమ్ మేడ్ సాంబార్ పొడి అయితే ఇంకా చాలా బాగుంటుంది. కరివేపాకు తీసుకున్నానండి. చింతపండు కూడా ఇలా తీసుకున్నాను. ఈ సైజులో తీసుకున్నాను చింతపండు క్వాంటిటీ ఇది. దీన్ని ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం చింతపండు తీసుకొని ఇందులోకి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. కూల్ వాటర్ అయినా పర్లేదు, హాట్ వాటర్ అయినా పర్లేదు. కూల్ వాటర్ అయితే ముందుగా నానబెట్టుకోండి. హాట్ వాటర్ అయితే అప్పటికప్పుడు మీరు నానబెట్టుకున్న తొందరగా నానిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందన్నమాట మనకి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక్కొక్కటి యాడ్ చేసేద్దాము. మినపప్పు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందామండి. తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. 2 ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేద్దామండి. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దబ్బలు అన్నీ ఇందులోకి ఒకేసారిగా వేసేద్దామండి. బెండకాయ, టమోటా, కరివేపాకు ఇవి వేసేసి ఒకసారి కలుపుకుందామండి. దీన్ని ఆయిల్లోకి కలిసేలాగా కలుపుకోవాలి వీటిల్ని. వీటిలో ఈ బెండకాయలు నూనెలో మగ్గించాలన్నమాట. ఆనియన్స్, బెండకాయలు ఇవి మగ్గించాలి. ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు చేసే ప్రతి వంటలో పసుపు యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. దీన్ని ఇలా కలిపి పెట్టేసుకోండి. కొంచెం బెండకాయలు ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో సాల్ట్ వేసానండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం అంతా పిప్పంతా తీసేసి ఇలా చింతపండు రసం వరకే ఇలా ఉంచి పెట్టుకోవాలన్నమాట. సాంబార్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి. దీంట్లో వాటర్ వేసుకోవాలి. వేసుకొని బబుల్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా కంప్లీట్గా ఇట్లా కలిపేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేస్తే సాంబార్లో ఉండలుగా అయిపోతుంది అనమాట. ఇలా పౌడర్ మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఈ చింతపండు రసాన్ని మనము ఇందులో వేసేద్దామండి. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా సాంబార్ పౌడర్ది కూడా వేసేస్తున్నాను. మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. మీకు ఇదిగా సరిపోలేదంటే ఇంకా కొంచెం కారం కావాలంటే కొంచెం చిటికెడు కారం కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకోండి. ఇది బాగా మగ్గనివ్వాలండి. దీని క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది, గట్టిగా అవుతుందన్నమాట. ఇదంతా ఇలా దగ్గరికి వస్తుందండి. దబ్బలు కూడా మనకి ఉడికినట్టు తెలుస్తుంది. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు దబ్బలు. కొంచెం చిటికెడు షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, మన పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.